దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన సెయింట్ థామస్ సులధరన్ సంఘ పెద్దలకు, విశ్వాసులకు, కమిటీ సభ్యులకు, ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము విపరీతమైనటువంటి వర్షము కారణంగా లైవ్ ప్రోగ్రాము కొంచెము ఆలస్యమైనది కనుక దయచేసి గమనించి ప్రార్థనలో ఏకీవించవలసిందిగా మనము చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్య, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. దేశములో భయంకరమైనటువంటి కరోనా వ్యాప్తి వలన ప్రభువా ప్రజలందరూ అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మా సంఘములో కూడా నెలకొన్నటువంటి విషాదకరమైనటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క పునరుద్ధాన దినములో ప్రభు మరి యొక్క మారు ఈ లైవ్ ప్రోగ్రాము ద్వారా ఈ ఆరాధన జరిగించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఈ లైవ్ ప్రోగ్రాంలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఈ ఆరాధన అంతటిలో మీరే దీక్షత వహించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుమని యేసు ఘనమైన నామమును బట్టి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 323వ కీర్తన, ప్రార్థన వినిడి పావనుడు అనేటువంటి కీర్తన పాడుకుంటూ నేటి ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినుడై పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో దిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను జంపగను. శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా,
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బలిదారు చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలముకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలిగి దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైనా సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచ్చు వేడుకొనుచు మిది లేని కనికరముల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనితై కుమారునిచ్చిన మిగిలిన కణుగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యంతో నియేతను మాయందు నీ పరిశుద్ధాత్మ వృద్ధి పొందుకోమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తుల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుగా తన యొక్క కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించి ఉన్నాడు. ఆయన నామమందు విశ్వాసం నుంచి వారికి దేవుని కుమారుడికి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభు, ఈ రక్షణ మా అందరికి నీ దయచేయము. త్రిత్వము తరువాత 11వ ఆదివారముకై ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతము చదువుకుందాము. దేవుడు తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమలను అనుగ్రహించుచున్నాడు. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక, ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు
కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగున్నతమైన ఘన స్థలములందును ఇలాకు సమాధానం నరులకాయన దయా. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహిళి స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమ పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞత నీచుచున్నాము. ఇక కుమార యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించు చల్లగా. లోక పాపములు మోసుకపో యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలిచ్చి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు
పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నారెప్పుడు. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తిగల నిత్యుడు అని దేవా, మేము ప్రార్థించుటకు సిద్ధ మనస్కులంగా నుండు అంతటి కంటే ఆలకించుటకు నీవు ఎల్లప్పుడూ ఎక్కువ సిద్ధముగా ఉన్నావు. మేము కోరిన దానికన్నను పొందదగిన దానికన్నను ఎక్కువగా అనుగ్రహించేవాడవై ఉన్నావు. వేటిని గూర్చి మా మనసాక్షి భయపడుచున్నదో వాటిని క్షమించి యేసుక్రీస్తు నీతి మధ్యత్వమును ద్వారా తప్ప మరి దేనినై బట్టి అయినను మేము అడుగుటకు తెగింపలేని మంచి ఇవులను అనుగ్రహించి నీ కరుణా సమృద్ధిని మా మీద కుమ్మరిప్పుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడువై యుగయుగములు జీవించుచు పరిపాలించుచుండు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. త్రిత్వము తరువాత 11వ దిన ఆదివారముకై ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగములు చదువుకుందాము. పత్రిక పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 10 వచనాలు అభిషేక్ వచ్చి చదివి వినిపిస్తారు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతున్నో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. ఆయన కెఫాకును తరువాత 12 కనబడిను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయమందే కనబడిను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకందరికీ కనబడిను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడిను. ఎలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలునబడుటకు యోగ్యుడును కాను. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన వాక్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది మనకి ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్యభాగము. పరిశుద్ధుడైన లోకాసు రాసిన సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు నాని వచ్చి చదివి వినిపిస్తారు.
పరిశుద్ధుని లోక రాసిన సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లోకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారితో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన, ఇతర మనుషులైన వారైనను, ఈ సుంకరులైనను ఉండును నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయు నా సంపద అంతటిలో 10 చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. మీతో చెప్పుకొనుచున్నాను, తన్ను తానే హెచ్చించుకునివాడు తగ్గించుకునివాడు హెచ్చింపబడినని చెప్పింది. కొద్దిగా ఇంతటితో నేటి సువార్త పాఠ్యభాగం ఇంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనమందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మల గర్భం ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములకు దిగిననియు చనిపోయిన వారి నుండి 3వ దినము లేచి పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపు నాకు వచ్చిండి అన్నాడనియు సజీవులకు మృతులకును తీర్పు చేయటకు అక్కడ వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనము నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 384వ కీర్తన ఓ ప్రార్థన సుప్రార్థన అనేటువంటి కీర్తన పాడుకుంటూ వాక్య భాగములకు వెళదాం. ఓ ప్రార్థన సుప్రార్థన నీ ప్రాభవం బొన్మరతున నా ప్రభువున్ ముఖముకిన్ నీ ప్రాణు తింతు నీ ప్రపన్ నా ప్రాణమౌసు ప్రార్థన నీ ప్రేరణంబు చేగద నీ ప్రేమదార గ్రోలుదు నో ప్రార్థన సుప్రార్థన పిచాచి నన్ను యుక్తితో
నన్ను యుక్తితో వశంబు చేయజూచుచో ఈ శాంతమైన దీప్తియే నా శంకలెల్ల మానుపున్ ఈ శక్తి నేను మరతునా నా శైలమైన ప్రార్థన నా శోకమెల్ల తీర్చెడు విశేషమైన ప్రార్థన నా శోకమెల్ల తీర్చెడు విశేషమైన ప్రార్థన. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సెయింట్ థామస్ లూథరన్ సంఘ పక్షముగా ఫేస్బుక్లో, యూట్యూబ్ లైవ్లో ఆరాధన వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేటి పాఠ్య భాగమును మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చదవబడినటువంటి పాఠ్య భాగములో పన్నెండవ వచనాన్ని 13వ వచనాన్ని చదువుకుందాం. అయితే సుంకరి దూరముగా నిలువబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా నేను పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మహోన్నతుడా నీకు వందనాలు. ప్రభా, గ్రామములో తండ్రి భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రభా ఉన్నందువలన ఈ వారము కూడా ప్రభా తండ్రి లైవ్ ప్రోగ్రాం ద్వారా ఆరాధన జరిపించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. ఇంతవరకు ఆరాధన అంతట్లో మీ సహాయం అనుగ్రహించారు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించటకు నీ దాసునైన నేను నీ సన్నిధిలో నిలువబడి ఉండగా నీ ప్రసన్నత, నీ కాపుదల నీ దాసునైన నాకును, వినుచున్నటువంటి వారికి, చూచున్న వారికి నీ కనికరము, కృప, జాలి, కరుణ ఎల్లప్పుడూ దయచేసి మీ దీవులతో నింపమని, వినగలిగిన చెవులు, గ్రహించగల హృదయాన్ని మాకందరికీ దయచేసి నడిపించమని యేసు ఘనమైన నామమును బట్టి అడిగి బ్రతమాలు వేడుకొనుచున్నామో పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి ధ్యానాంశముగా దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము అనేక మార్లు దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాం. ప్రార్థన అనగా మన యొక్క విన్నపములను, దేవుడు మన కొరకు చేసినటువంటి గొప్ప కార్యాలను, ఇతరుల కొరకును మరియు దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదముల కొరకును దేవునికి విజ్ఞాపన చేయడమే ప్రార్థన లేక విన్నపం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనాకారుడు మాట్లాడుతూ 118వ సంకీర్తన 19వ వచనములో, నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. ఇక్కడ ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇది యెహోవా గుమ్మమునకు సూచనగా ఉన్నది. కాబట్టి మనము ప్రార్థించినప్పుడు దేవుడు మన హృదయములలో ప్రవేశించినట్లు మన హృదయ ద్వారములను తెరిచి ఆయనను ఆహ్వానించే వారముగా మనం ఉండాలని వాక్యము తెలియచేస్తూ ఉన్నది. యెషయా భక్తుడు రాస్తూ యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనంలో, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అంటాడు. ఎందుకంటే ఆయన మందిరములో ప్రార్థించి దేవుని యొక్క ఆశీర్వాదములు కానీ, దేవుని యొక్క నుండి పొందే మేలులు కానీ దేవాలయంలో పొందడానికి ప్రతి విశ్వాసి ఆశతో వస్తాడు. ఎందుకంటే
మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు శుద్ధత కలిగి ఆయన ఆలయంలో మనం ప్రవేశించి ఆరాధించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడనే సత్యాన్ని ఇక్కడ గమనించాలి. అయితే మరి చాలామంది దేవుని ఆలయానికి వస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన ప్రతిఫలం పొందిన వారు ఉన్నారు, ప్రతిఫలము పొందని వారు ఉన్నారు. పొందడానికి కారణం ఏమిటి, పొందలేకపోవడానికి కారణం ఏమిటి అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనములో ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనుగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందరూ ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తున్నారు, కానీ జవాబు రాలేదు. దేవుని యొద్ద నుండి జవాబు రావాలంటే మొదటిగా మనము పరిశుద్ధత కలిగి ఉండాలి, పాపము లేని వారిగా జీవించాలి, పాపములకు దూరముగా జీవించాలి, వాక్యానుసారం జీవించాలి. ఆ రీతిగా నువ్వు జీవించగలిగినప్పుడు దేవుడు నీ ప్రార్థన తప్పక వింటాడనే సత్యాన్ని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞలను ధిక్కరించి ప్రభువును ప్రార్థిస్తున్న వారు పెదవులతో మాత్రమే ప్రార్థిస్తూ ఉన్నారు. హృదయమును దేవునికి దూరముగా ఉంచి పెదవులతోనే ప్రార్థన చేస్తూ వారు నామమాత్రమైనటువంటి ఉపవాసము చేస్తున్నారు. కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి వారు చేసినటువంటి పాపముల నిమిత్తం వారు పశ్చాత్తాపముతో ఉపవాసం ఉండడం లేదు. కనుక వారు చేస్తున్నటువంటి ఆ ఉపవాసము దేవునికి ఇష్టము లేనిదిగా కనపడుతుందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వ వచనం అంటున్నాడు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయము గుద్దులాడుచు ఉపవాసముందరు, మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. ఏమంటున్నాడు? మీ కంఠధ్వని పరమునకు చేరే విధముగా మీరు ఉపవాసము లేరు, దుఃఖముతో ఉపవాసము లేరు. మీరు చేసినటువంటి చెడు కార్యాలను తలంచుకుని ప్రభువా మేము పాపులము, పాప జీవితంలో జీవిస్తూ ఉన్నాము, నీవు చేసినటువంటి మేలులన్నిటినీ మేము తిరస్కరించాము అని వారు ఒప్పుకుని ఉంటే ప్రభువు సంతోషించేవాడేమో. కానీ అటువంటి ఒప్పుకోలు వారి జీవితంలో లేనందువలన వారు చేస్తున్నటువంటి ఉపవాసము వాస్తవం అనేది కాదని అక్కడ ప్రభువు చేస్తూ మీ కంఠధ్వని అనగా మీ స్వరము, ఉపవాసం ఉండి గట్టిగా ప్రార్థన చేయటం కంఠధ్వని కాదు. నీ హృదయ ఘోష, నీ హృదయములో నుండి ఆ యొక్క విషాదకరమైనటువంటి ఆ పరిస్థితి, దుఃఖముతో కూడినటువంటి ప్రార్థన ప్రభువుకు మరి సమర్పించే ప్రార్థన అవుతుంది. నీ హృదయాన్ని చీల్చుకోవాలి. అందుకే అంటాడు, విరిగి నలిగిన హృదయములకు యెహోవా ఆసన్నుడు అంటాడు. ఎవరి హృదయమైతే నలగగొట్టుకుని వారు పాపములు ఒప్పుకొని ప్రభువు సన్నిధిలో ప్రార్థిస్తారో వారికి ఆసన్నుడిగా ఉంటాడనే సత్యాన్ని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 65వ వచనంలో అంటున్నాడు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అటువంటి ఉపవాసము చేసినంత మాత్రాన, ఉపవాసము చేసి ప్రార్థించినంత మాత్రాన దేవుడు వారి ప్రార్థన ఆలకించడనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకములో మనము కూడా జ్ఞానం చేస్తున్నప్పుడు, మనలను మనం పరిశీలన చేసుకున్నప్పుడు మరి మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము, కానీ మనలో విశ్వాసము లేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము కానీ మనలో విశ్వాసము లేనప్పుడు ఆ కార్యము మనలో జరగదు. జరుగుతుందా జరగదా, అవుతుందా అవుదా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తము చేసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు. అటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. విశ్వాసముతో ఎదురు చూడాలి. నువ్వు ప్రార్థించి దేవుడు తప్పనిసరిగా నాకు మేలు చేస్తాడు. నీ ప్రార్థన పరిశుద్ధమైనదిగా ఉండాలి. నీ జీవితంలో అనేకమైన సమస్యలను పెట్టుకుని, నీ జీవితంలో లోక సంబంధమైన ఆశలన్నీ పెట్టుకుని, నీ జీవితంలో పాపములు నిలయము చేసుకుని
ఇతరుల గూర్చి చెడుగా చెప్పుకుంటూ, ఇతరుల గూర్చి చెడుగా ఆలోచనలు చేస్తూ నీవు గొంతెత్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దేవుడు నీ ప్రార్థన ఆలకి. ఎందుకంటే నీ హృదయము పరిశుద్ధమైనదిగా లేదు, నీ హృదయము పాప సంబంధమైనదిగా ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మనుష్యులు మేము ఉపవాసం ఎందుకంటారు? మేము ఉపవాసం ఉన్న ప్రభు నువ్వు ఎందుకు చూడలేదు? మా ప్రాణములను మేము ఆయాసపరుచుకుంటున్నాము, నువ్వెందుకు లక్ష్య పెట్టట్లేదు అని మనం అడిగినా దానికి సమాధానము ఏ క్వశ్చన్ కూడా రాదు. అందుకే ప్రభు నీ హృదయమును నాకు ఇస్తే నేను దానిలో కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, నీ దేహము దేవుని ఆలయము అంటున్నాడు. నీ ఆలయము, నీ హృదయము, నీ జీవితము పరిశుద్ధముగా ఉన్నప్పుడు నీ ప్రార్థన పొల్లుపోకుండా, ఒక్క అక్షరము కూడా పొల్లుపోకుండా తన దూతలు చేతులతో ఎత్తు పట్టుకుని ఆయన సన్నిధికి తీసుకుని వెళతాయి. కానీ మన జీవితంలో పాప పంకిలము నింపబడి ఉండి మన ఆలోచన కానీ, మన తలంపులు కానీ, మన ఉద్దేశాలు కానీ దేవునికి వ్యతిరేకమైనవిగా ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశము లేనే లేదు. విశ్వాసముతో చేస్తే ప్రార్థన బలమైనదిగా ఉంటుంది. విశ్వాసము లేని ప్రార్థన ఎన్నటికీ బలమైనది కాదనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకుంటారు, నేర్చుకుని ప్రార్థన చేస్తారు. చాలామంది పరలోక ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. కానీ పరలోక ప్రార్థన సొంతంగా అందులో పెట్టింది కాదు, ఏ సంస్థ లేక ఏ సంఘము పెట్టింది కాదు. దేవుడు తన శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన. యేసయ్య తన శిష్యులకు ఈ రీతిగా ప్రార్థన చేయండి నేర్పినటువంటి ప్రార్థన. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, నీవు దేవుని మందిరము పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. అనగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, ఏ ఆలోచనతో, ఏ తలంపుతో నువ్వు దేవుని ఆలయానికి వచ్చావో అది ముందు మొట్టమొదట మనం గమనించాలి. మన జీవితంలో చెడు ఉన్నట్లయితే అది ఏ మూల కొంచెం పాడైనా సరే, కొద్దిగా ఉన్నా సరే దానిని విడిచిపెట్టాలి పూర్తిగా. అప్పుడే నీ ప్రార్థన దేవుని సన్నిధిలో పరిగణించబడుతుంది, ప్రార్థనకు ప్రతిఫలము దక్కుతుంది. గంటల తరబడి ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు వినాలని ఏమీ లేదు. నువ్వు విశ్వాసముతో 10 నిమిషాలు ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన అంటే మనకు మనం, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని, నన్ను దీవించడం ప్రార్థన కాదు. మొట్టమొదటిగా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఇతరుల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఇద్దరు స్నేహితులు ఒక పడవలో ప్రయాణం చేస్తూ వెళుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ నదిలో, ఆ సుడిలో చిక్కుకొని మరి ఆ ప్రవాహమునకు పడవ బద్దలై ఒక దీవిలో చేరారు ఇద్దరు స్నేహితులను. ఆ ఇద్దరు చేరిన తర్వాత ఇద్దరు క్రైస్తవ విశ్వాసులే. చెరో ప్రక్కగా వెళ్ళి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు నాకు ఆహారం లేదు, నాకు ఆహారం ఇయ్యని ప్రార్థన చేస్తున్నాడు. నాకు ఒంటరిగా ఉన్నాను, తగినటువంటి సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళడానికి ఏదైనా ఒక మార్గాన్ని చూపించని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరొక వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నా స్నేహితుడు చేస్తున్నటువంటి ప్రార్థనకు ప్రతిఫలము దయచేయని ప్రార్థన చేస్తున్నాడు. అది ఒకటే మాట, నా స్నేహితుడు ఏమి ప్రార్థన చేస్తున్నాడో తగినటువంటి ప్రతిఫలము దయచేయన్నాడు. ఆహారం అడిగాడు, ఆహారం ఇచ్చాడు. తోడు అడిగాడు, స్త్రీనిచ్చాడు. మరి అక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం అడిగాడు. ఒక పడవ వచ్చింది, కొంతమందితో కూడినటువంటి పడవ. వారిద్దరూ తనకి ఇచ్చినటువంటి స్త్రీ అతడు కలిసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ప్రభువు కేకేశాడు, నా కుమారుడా, మరి నీ స్నేహితుడు వద్దా అన్నప్పుడు, దేంటి ప్రభు, నా ప్రార్థన ఆలకించి సమస్తము నాకు ఇచ్చావు, నాకు అతనితో పనేంటి అన్నాడు. వెర్రివాడా, నీ ప్రార్థన విని నేను ఇవ్వలేదు,
నీ స్నేహితుడు ఏమని ప్రార్థన చేశాడంటే, నా స్నేహితుడు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం దయచే ప్రభు అని ప్రార్థన చేస్తాడు, కనుక అతని ప్రార్థన విని నీకు సహాయం చేశాను అని అక్కడ తెలియచేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన నీ కుటుంబానికి కాదు, ఇతరులకు మేలుకరంగా ఉండే విధముగా నువ్వు ప్రార్థన చేయాలి. కుటుంబాన్ని గౌరవించాలి, సేవకులను గౌరవించాలి, స్నేహితులను గౌరవించాలి. నాకు నేను ప్రార్థనాపరుణ్ణి, నాకు నేను ప్రార్థనాపరురాలని అనుకుంటే దేవుడు అంగీకరించాడు. నీ విశ్వాసం ఎటువంటిది, నీ జీవితం ఎటువంటిది? నేను చాలా నీతిమంతుడిని, భక్తిగా ఉంటున్నాను అనుకోవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి తను తాను నేను నీతిమంతుడిని, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడిని అన్నటువంటి ఆ వ్యక్తి ఎంతటి దౌర్భాగ్య పరిస్థితికి దిగజారిపోతాడో, అలా మాట్లాడినటువంటి వ్యక్తి ఎటువంటి పరిస్థితికి చేరుకుంటాడో నేటి సువార్త పాఠ్య భాగంలోని చెప్పబడినటువంటి ఉపమానములో పరిసయ్యుని సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిసయ్యునికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను నీతిమంతుడిని, నేను ప్రార్థనాపరుణ్ణి నువ్వు అనుకోవచ్చు. కానీ ఎంతోమంది బైబిల్ గ్రంథంలో ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారు దేవుని సన్నిధిలో ఏమని ఒప్పుకుంటున్నారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనములో మరి యెషయా ప్రవక్త అంటున్నాడు, అయ్యా నేను పాపాత్ముడను, అపవిత్రమైన పెదవులు కలవాడను అని దేవుని ఎదుట పశ్చాత్తాపడుతున్నాడు, దేవుని ఎదుట వేదన పడుతూ ఉన్నాడు, కన్నీటితో భయపడుతూ ఉన్నాడు, దేవుని సముఖంలో వణికిపోతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? అపవిత్రమైన పెదవులు కలవాడని అంటున్నాడు. ప్రవక్తగా ఎన్నిక చేయబడినటువంటి వాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే స్వనీతిపరుడైనటువంటి పరిసయ్యుడు దేవుని సమక్షములో ఉన్నానని మరిచిపోయి మాట్లాడుతున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా యోబు గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనంలో యోబు అంటాడు, నేను నీచుడను అంటాడు. కానీ యోబు దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయమును పరిశీలన చేసినప్పుడు సాతానుతో ప్రభువే అడుగుతాడు, నా సేవకుడైన యోబును చూసావా అని. ఎందుకంటే యోబు నీతిమంతుడు, దేవునితో సహవాసములో జీవిస్తున్నటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడు. అతడు నేను నీతిమంతుడని చెప్పుకోలేదు, నేను నీచుడను అంటున్నాడు. మనకున్నటువంటి పాప జీవితంలో ఇతరులకు ఏదో నేను భక్తిపరుడుగా కనపడుతూ, భక్తిపరుడుగా జీవిస్తూ హృదయములో పాపమును దాచుకొని నేను నీతిమంతుడని మనము చెప్పుకుంటూ ఉంటే యోబు అంటున్నాడు నేను నీచుడను అంటున్నాడు. ఇంకా పరిశీలన చేసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనములో అబ్రహాము ప్రభువుతో అంటున్నాడు, ఇదిగో నేను ధూళియు బూడిదలని నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. విశ్వాసవీరుడు, విశ్వాసులకు తండ్రిగా ఎంచబడినటువంటి అబ్రహాము బూడిద ధూళి, నేను ఎన్నిక లేని వాడినని తన యొక్క తగ్గింపు జీవితాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. తగ్గింపు జీవితాన్ని చూస్తూ ఉన్నాం. అబ్రహాము విశ్వాసాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 12వ అధ్యాయములో ప్రభువు చెప్తాడు, నీవు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నప్పుడు మారు మాట్లాడకుండా అక్కడికి ఉంటుందా, ఏముంటుంది, నీరుంటుందా, పైరుంటుందా, అది ఉంటుందా, నాకు ఆహారం దొరుకుతుందని ప్రశ్న వేయలేదు. కానీ వెంటనే దేవుని మాట విని అక్కడికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, దేవుడు నీతిమంతుడు, మనము కూడా నీతిమంతులముగా జీవించాలి. దేవుడు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధత కలిగి జీవించాలి. అంతేగాని మన పాప జీవితాలని మార్చుకోకుండా, మన పాప జీవితాలను దేవునికి అప్పగించుకోకుండా ఈ లోకములో మనము జీవిస్తూ, ఈ లోకములో మనము బ్రతుకుతూ నేను నీతిమంతుణ్ణి అనుకుంటే అది సాధ్యము కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు, దావీదు అంటున్నాడు, నేను నరుడను కాను పురుగును అంటాడు. కీర్తన గ్రంథము సంకీర్తన 22:6లో నేను నరుడను కాను పురుగును అంటాడు. దేవుడు అంటాడు దావీదుని, ఇతడు నా హృదయానుసారుడు అంటాడు. దావీదును దేవుడు ఏమంటున్నాడు? ఇతడు నా హృదయానుసారుడు అంటాడు. అటువంటి దావీదు నేను పురుగును అంటున్నాడు. మనమేమంటాం? మేము భక్తి పరులము, విశ్వాస వీరులము, పరిశుద్ధులమని చెప్పుకుంటాం. మన పరిశుద్ధత ఎపాటిది, మన విశ్వాసము ఎపాటిది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థనకు ప్రతిఫలము దక్కాలి అంటే విశ్వాసము కావాలి, ప్రేమ కావాలి, నిరీక్షణ కావాలి. అన్నిటికంటే పరిశుద్ధత కలిగి జీవించాలి. నీ హృదయము పరిశుద్ధతగా ఉంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ హృదయాన్ని పరిశుద్ధతగా లేకుంటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, ఎందుకు ఆలకిస్తాడు దేవుడు? నీవు చెప్పుకోవడమే పరిమితము, కానీ నీవు చెప్పుకోవడమే సరిపోతుంది, కానీ వాస్తవానికి దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. నువ్వు సాతాను బిడ్డగా జీవిస్తూ ఉన్నావు కనుక, ఎందుకంటే నీ హృదయము దేవునికి దూరముగా ఉన్నది, కానీ నీ మాటలు మాత్రము దేవునికి దగ్గరగా కనపడుతున్నాయి. అది ఎవరికి? సమాజానికి దేవునికి దగ్గరగా ఉన్నట్టుగా నీవు జీవిస్తున్నావు, కానీ నీ అంతరంగం దేవునికి దూరముగా ఉన్నందువలన నీ హృదయములో దేవునికి బదులు సాతాను జీవిస్తుంది. సాతాను నీ కార్యాలు నెరవేరుస్తుంది. నిన్ను తన వైపు తిప్పుకోవడానికి తన ఇచ్చకు తగినట్లుగా నిన్ను మార్చుకుంటుంది. అది దేవుని క్రియ అనుకుంటున్నావేమో నువ్వు. నీలో పశ్చాత్తాపం లేకుండా, ప్రభువా నేను పాపినని ఒప్పుకోకుండా, ఈ పాప జీవితాన్ని పూర్తిగా ప్రభువుకు అప్పగించకుండా ఈ లోకములో నువ్వు ప్రార్థన చేస్తే తగిన ప్రతిఫలము నువ్వు పొందలేవనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు భక్తుడు చెప్తూ ఉన్నాడు, రాత్రంతా శ్రమ పడ్డాడు, వలలు వేశాడు, ఒక్క చేప కూడా పడలేదు. ప్రొద్దుటే ఉదయమే వలలు కట్టుకుంటున్నటువంటి సమయంలో ప్రభు వచ్చి, పేతురు వల వేయన్నప్పుడు, రాత్రంతా శ్రమ పడ్డానయ్యా, కానీ ఒక్క చేప కూడా పడలేదు, నీ మాట చెప్పున నేను వేస్తాను అన్నప్పుడు పట్టరాలనేటువంటి చేపలు, వలలు పిగిలిపోయే రీతిగా చేపలు పడ్డాయి. దానిని చూసినటువంటి పేతురు, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొమ్ము. అయితే ప్రభు అంటున్నాడు, కేపావనపడతావు, నీ బండ మీద నా సంఘాన్ని నిర్మిస్తానంటున్నాడు. అంతటి ఉన్నత జీవితాన్ని జీవించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నేను పాపిని, పాపాత్ముడను, నీచుడను, పురుగును, ఎన్నిక లేనివాడునంటే నేను మాత్రము పరిశుద్ధుడని చెప్పుకునే పరిస్థితి ఈ లోకములో అనేక మంది కలిగి ఉన్నారు. అనేక మంది అంటున్నారు అది తాత్కాలికమైనటువంటి జీవితమే. నీలో ప్రార్థన జీవితము ఉందా? ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో. ప్రార్థన జీవితం నీలో ఉందా? ఎన్నో శ్రమలు పడి క్రైస్తవ సంఘాన్ని హింసించిన వాడే వాస్తవమే. కానీ దమస్కస్ గేటు దగ్గర ఎప్పుడైతే ప్రభు దర్శనాన్ని చూశాడో అనేక సంఘాలను నిర్మించి 3 మిషనరీ ప్రయాణాలలో సంఘాలను ఆదరించి బలపరిచినటువంటి పౌలు అంటాడు, నేను ప్రధాన పాపిని అంటాడు, పాపులలో ప్రధాన పాపిని అంటాడు. నేను దేవుని చూస్తాను కాబట్టి నేను నీతిమంతుడని చెప్పలే, పాపులలో ప్రధాన పాపిని అంటాడు. ఎందుకంటున్నాడు అన్నమాట? తగ్గింపు జీవితం. నీవు హెచ్చించుకుంటున్నావేమో, జాగ్రత్త. తన్ను తాను తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో ఒదిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వదింపబడతాడు, దీవించబడతాడు.
నాకంటే గొప్ప ప్రార్థన ఎవరు చేయలేరు, నాకంటే గొప్ప ప్రసంగం ఎవరు చేయలేరు, నాకంటే గొప్ప పాటలు ఎవరు పాడలేరని ఒకవేళ నీవు నేను అనుకుంటున్నామేమో. విశ్వాసిగా నీవు కూడా అదే ఆలోచనలో ఉన్నావేమో. నీ జీవితాన్ని సరిచేసుకో, నీ జీవితాన్ని సరిచేసుకో. యేసు ప్రభు చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధులందరినీ గౌరవించాడు. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లెను అంటాడు. కానీ నువ్వు సేవకులను గౌరవించలేవు. సేవకుల గురించి చిన్న చూపు చేసి మాట్లాడే విశ్వాసులు అనేక మంది ఉన్నారు. సేవకుడు అంటే దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వాడు, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వాడు. ఎందుకంటే ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తిని ఏ మాట మాట్లాడినా శాపము చుట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? సౌలును దేవుడు ఆశీర్వదించాడు, అభిషేకించాడు రాజుగా. దేవుని మాటను ధిక్కరించినటువంటి సౌలు, ఎప్పుడైతే దేవుని మాటను సౌలు ధిక్కరించాడో దావీదు మీదికి దేవుని ఆత్మను పంపించాడు దేవుడు సమూయేలు ద్వారా. అయితే దావీదు సౌలును చంపడానికి ముమ్మారు చేతికి దొరికాడు సౌలు, కానీ ముట్టలేదు, చంపలేదు. చంపగలిగినటువంటి అవకాశం వచ్చినప్పటికీ చంపలేదు. కారణం ఏమిటి? అతడు దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తి అని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి దావీదు నేను పురుగును నరుడను కాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూసినట్లయితే ఎదుటివానిలో లోపాలు చూసే జీవితం మనది ఎప్పుడు. అందుకే సువార్తలో చెప్తాడు కదా, నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని మొదటి నువ్వు గుర్తించు. అయ్యో నా కంటిలో దూలం ఉంది అంటే దూలము కాదు, దూలము వంటి పాపము నీలో ఉంచుకుని ఎదటి వాని జీవితంలో ఉన్నటువంటి నలుసును వెతుకుతూ ఉన్నావే. మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకుంటే ఎదటి వాని కంటిలో ఉన్న నలుసును నువ్వు తేటగా చూడడానికి అవకాశం ఉంటుంది. మొదటి నీలో ఉన్న పాపాన్ని తీసివేసుకో, ఆ పాపాన్ని తీసివేసుకుని ప్రార్థన చెయ్యి, అప్పుడు ఇతరుల గురించి మాట్లాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు 23వ సంకీర్తన 3వ వచనంలో, తన నామమును బట్టి నన్ను నీతి మార్గంలో నడిపించుచున్నాడు. ఎందుకంటే దేవునికి హృదయానుసారుడైనటువంటి దావీదు దేవుని చిత్తానికి లోబడి జీవిస్తూ ఉన్నాడు కనుక అతడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు, తన్ను తాను పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. తాను చేసినటువంటి తప్పిదము నిమిత్తము జీవితాంతము నేను పాపినని పశ్చాత్తాపడుతూనే ఉన్నాడు. కానీ మన జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని దాచుకుని మనం పైకి ఇతరుల ఎదుట పశ్చాత్తాపడుతున్నామే, కానీ ఇతరుల దృష్టికి మనం పశ్చాత్తాపడినటువంటిగా నటిస్తున్నామే. నామమాత్రపు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నాము. నామమాత్రపు క్రైస్తవ జీవితం. అటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా? నీవు చేసినటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందా? నా ప్రియ దేవుని బిడలారా, దేవుని సంఘమా, దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలామంది నేటి సువార్త పాఠ్య భాగంలో చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, పరిసయ్యుడు అంటున్నాడు, తన్ను తాను గొప్ప చేసుకుని మాట్లాడుతున్నాడు, తన్ను తాను హెచ్చించుకుని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున. నీవెవరు ఇతరులను దూషించడానికి? న్యాయకర్త దేవుడు, తీర్పు తీర్చేవాడు దేవుడు. నీవెవరు ఎదుటి వాని గురించి తీర్పు తీర్చడానికి? తను ఏమనుకుంటాడు? తన్ను తాను హెచ్చించుకున్నాడు. దేవుని సన్నిధిలో ఉండి, దేవుని ఆలయంలో ఉండి, దేవుని సముఖంలో ఉండి, ఆయన ప్రసన్నత ఉందని తెలిసి కూడా తన్ను తాను హెచ్చించుకున్నటువంటి పరిస్థితి. అందుకే వాక్యం చెప్తుంది, ఎవరైతే తన్ను తాను హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు, ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారని వాక్యము తెలియజేస్తుంది.
అతడు దేవుని దృష్టికి, అయ్యో నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నా పాప జీవితాన్ని కడుగు, నీవు కార్చినటువంటి పరిశుద్ధ రక్తములో నన్ను శుద్ధి చేయి అడగటానికి బదులుగా అతడేమన్నాడు? ఎన్నో మాటలు మాట్లాడాడు. దుర్మార్గుడైన అవనందుకు, లేక వ్యభిచారణ అవనందుకు, దోషిని అవనందుకు ఎన్ని చెప్పుకుంటూ ఈ శంకరు వలె ఉండనందుకు నీకు వందనాలు ప్రభువా అంటున్నాడు. నేను లేనని నీవు అనుకుంటున్నావు, ఉన్నావని ప్రభు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? నీవు ప్రార్థన చేశావు, నీ సహోదరుడు నీతో పాటు వచ్చినటువంటి వ్యక్తి ప్రార్థన చేశాడు. ఆ ఇరువురు ప్రార్థన దేవుడు ఆలకించి ఎవరిని దీవించాడు? ఎవరి ప్రార్థనలో నీతి ఉన్నదో, ఎవరి ప్రార్థన విశ్వాస సహితమైనదో, ఎవరైతే పశ్చాత్తాపము కలిగినటువంటి ప్రార్థన చేశారో వారి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. వారి ప్రార్థనకు తగిన ప్రతిఫలము దయచేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది లూకా సువార్త 18వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, అతడు అనగా ఆ పరిసయ్యుడు మాట్లాడినటువంటి మాట యేసుక్రీస్తు పరిసయ్యుని స్వభావమును గురించి తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఆ పరిసయ్యుని యొక్క స్వభావము, అతని ఉద్దేశం ఎలా ఉందో చెప్తున్నాడు. నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినంత మాత్రాన నీవు నీతిమంతుడు అని అనిపించుకోవు. నీవు నీతిమంతుడు అని ప్రభు తీర్పు చెప్పాలి. నీవు నీతిమంతుడు అని ప్రభు ఇష్టపడాలి. అప్పుడే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ లైవ్ ప్రోగ్రాంలో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ నీ ప్రార్థన, నా ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదా? నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ హృదయాన్ని ఈ లోక సంబంధమైన వాటితో పాడు చేసుకుంటున్నావు. అది నీ హృదయమే కాదు, దేవుని ఆలయము, దేవుడు రూపించినటువంటి శరీరము. ఆ శరీరమును నీవు ఆ హృదయమును నువ్వు పాడు చేసుకోవడానికి నీకు హక్కు ఎవరిచ్చారు? శరీరము నీకు నువ్వు చేసుకోలేదు, దేవుడు చేశాడు. ఆయన చేతి పని నీ శరీరము. సర్వాధికారము నీ మీద ఆయనకే ఉన్నది. అటువంటిది నీవు నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వకుండా, ఇగో నా చేతులు, ఇగో నా కాళ్ళు, ఇగో నా పెదవులని ఒకవేళ నీ అంటూ నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? హృదయపూర్వకమైనటువంటి విజ్ఞాపన దేవునికి ఇష్టమైనది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు 66వ సంకీర్తన 18వ వచనంలో, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా ప్రార్థన, నా మనవి వినకపోవును. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, అనగా నా హృదయములో ఏదో ఒక మూల చిన్న పాపము, చిన్న చెడు దాగి ఉన్నా సరే నా మనవి ఆయన వినడు. అందుకే అంటాడు యెషయా ప్రవక్త ద్వారా, రక్షించనేరకుంటే యెహోవా హస్తము కూర్చ కాలేదు, విననేరకుండా ఆయన చెవులు మందము కాలేదు. కానీ నీ పాపములే నీ ప్రార్థనకు అడ్డుగోడగా ఉన్నాయనేటువంటి సత్యాన్ని అక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన హృదయములో ఏ విధమైన చెడుతనము ఉన్నట్టును తాను గమనించి దాన్ని అలాగే ఉంచుకుంటే, అనగా తనలో పాపముందని తెలిసి కూడా దానిని అలాగే ఉంచి తెలిసి నువ్వు పాపము చేసినప్పుడు దేవుని చేత నువ్వు క్షమించబడలేవు. దేవుని చేత నీవు క్షమించబడలేవు. నీ హృదయములో దురాశలు, చెడు ఆలోచనలు, తలంపులు ఉన్నంతకాలం నువ్వెంత గొప్ప ప్రార్థన చేసినా, ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నా, నువ్వు పశ్చాత్తాప పడకపోతే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. చివరిగా యోబు రాసిన గ్రంథము
42వ అధ్యాయము 10వ వచనంలో, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. యోబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఇతరుల గురించి ప్రార్థన చేశాడో యోబు తన క్షేమస్థితిని మరలా దేవుడు అతనికి దయచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ఎలా ఉన్నది? నువ్వు ప్రార్థన జీవితంలో ఎలా కొనసాగుతున్నావు? నువ్వు మారు మనసు పొందావు, వాస్తవమే. మారు మనసుకు తగినటువంటి క్రియలు నీలో లేనప్పుడు నువ్వు క్రైస్తవ విశ్వాసివి కానే కాదు. నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావేమో. అందుకే అంటున్నాడు కదా 14వ వచనంలో, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడతని ఇంటికి వెళ్ళినని మీతో చెప్పి. ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? దూరముగా ఉండి దేవుని ప్రసన్నతను చూడవెరసి భయపడి, ప్రభువా నేను పాపిని, నీ సన్నిధిలో నుంచుండి నిలుచుండి ప్రార్థించడానికి యోగ్యత లేనటువంటి వాడను అని పశ్చాత్తాపపడుతూ దూరముగా ఉండి ప్రార్థన చేశాడు. దూరముగా ఉండి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. కానీ పరిసయుడు దగ్గరగా ఉండి ప్రార్థన చేశాడు. నాకంతా తెలుసు, ధర్మశాస్త్రము తెలుసు, ఆజ్ఞలు తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఆచరించటలేదు. కనుక ఆచరించనటువంటి ఆ సుంకరి పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తే, తెలియనటువంటి ఆ సుంకరి ధర్మశాస్త్రం ఏమిటో తెలియదు, వాక్యమేమిటో తెలియదు, అటువంటి సుంకరి నేను పాపిని ప్రభువా నన్ను కరుణించని ప్రార్థించాడు. అన్నీ తెలిసినటువంటి పరిసయుడు తన్ను తాను హెచ్చించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? సుంకరి ప్రార్థనే, పశ్చాత్తాపముతో కూడినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి తగినటువంటి జవాబును దేవుడు దయచేశాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మనము చేస్తున్నాం ప్రార్థన, మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాము, విజ్ఞాపన చేస్తూనే ఉన్నాము. కానీ మనము చేస్తున్నటువంటి ప్రార్థనలో బలం ఉందా? ప్రార్థించుము సంగమా, ప్రార్థనయే భక్తుని ప్రాణమని. ప్రార్థించుము సంగమా. ప్రార్థన విశ్వాస జీవితానికి ప్రాణము, జీవము. మనిషి బ్రతకడానికి మరి ఆక్సిజన్ ఎంత అవసరమో విశ్వాసి బ్రతకడానికి ప్రార్థన అంతటి ప్రాముఖ్యమైనది. అది ఎటువంటి ప్రార్థన అయి ఉండాలి? పరిశుద్ధమైనది, విరిగి నలిగినటువంటి హృదయము కలిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు దయచేస్తాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అన్నిటికంటే మిన్నగా పశ్చాత్తాపము కలిగి జీవించాలి. ప్రభు సన్నిధులను ప్రార్థించిన ప్రతిసారి కూడా నేను పాపిని, నువ్వు చేసినటువంటి పాపాన్ని ప్రభు సన్నిధులు ఒప్పుకుంటే నువ్వు క్షమించబడతావు. నీవు క్షమించబడతావు. ఈ పాపములు ఒప్పుకొనక నువ్వు దాచుకుని కప్పుకుంటే ఒక దినాన్ని అది నిన్ను నరకానికి తీసుకువెళుతుందని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో నీవు చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోవాలి, కానీ కప్పుకోవద్దు. కప్పుకుంటే శిక్ష తప్పదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చేస్తున్నటువంటి ప్రార్థన విశ్వాస సహితమైనదిగా ఉండాలి. అందుకే అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును అంట. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును అంట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రార్థన దేవుని చిత్తానికి అనుకూలమైనదిగా ఉండాలి. పశ్చాత్తాపపడి మనం ప్రార్థించినప్పుడు సుంకరి ప్రార్థన ఏ రీతిగా దేవుడు ఆలకించాడో ఆ రీతిగా మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేస్తాడని మనము తెలిసి ఉండి ఆ రీతిగా జీవిస్తూ ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము
యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలేనుగాక. ఆమె దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనస్సును స్థానముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. కూర్చోండి. వివాహ ప్రకటన. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామ వాస్తవ్యులు కార్యం ప్రభుదాసు అన్నపూర్ణ గారి కుమారుడు చిరంజీవి కార్యం రాజేష్ను ఆనికును. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఓడూరు కొత్త కాలనీ పెద్దపేట గ్రామ వాస్తవ్యులు శ్రీ బంధుల సహదేవుడు మహాలక్ష్మి గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి బంధుల శ్రీలేఖను ఆమెకును దేవుని ఏర్పాటు ప్రకారం 3/9/2020 గురువారం ఉదయం 10:30 గంటలకు సెయింట్ థామస్ సులదరన్ దేవాలయంలో పరిశుద్ధ వివాహము జరుప నిశ్చయమైనది. వీరి పరిశుద్ధ గృహస్థ జీవనంలో వర్ధిల్లినట్లు వారి నిమిత్తమైన సంఘమును ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. వీరు జతపరచబడకూడదని న్యాయమైన సహేతు ఎవరైనా కనుపరచగలిగిన ఎడల అట్టివారు తమ ఆక్షేపణ వివాహ తేదీలోగా తెలియచేయవలెను. ఇది మొదటి మారు ప్రకటన. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడు అయిన మా దేవ, మా పరిశుద్ధ రక్షక, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నేటి పాఠ్య భాగములో ప్రభా ప్రార్థన ఏ రీతిగా చేయాలో,
ఏ రీతిగా ప్రార్థన చేస్తే ప్రతిఫలము పొందగలము ప్రభు నీ వాక్యము ద్వారా వివరించావు నాయన, వందనాలు. మమ్మలను మేము విశ్వాస జీవితంలో హెచ్చించుకోకుండా మమ్మలను మేము తగ్గించుకుని నీ బిడ్డలుగా కొనసాగితే, పశ్చాత్తాపపడి జీవిస్తే, పాపములు ఒప్పుకుంటే మేము చేసినటువంటి ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుంటావని తండ్రి వాక్యము ద్వారా మేము గమనించాం ప్రభ. అట్టి విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభ. అట్టి పశ్చాత్తాపం మేము కలిగి ప్రార్థించే వారముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ. భయంకరమైన కరోనా లోకంలో వ్యాప్తి చెందుతూ ఉండగా ప్రభా, చిన్న బిడ్డలకు ఎటువంటి అపాయం లేకుండా జాగ్రత్తలు పాటిస్తూ తల్లిదండ్రులు వారిని ఇంటిలోనే ఉంచి తగినటువంటి కాపుదల అనుగ్రహించడాన్ని కృప దయచేయండి ప్రభు. వారికి నీ ఆలోచన తెలియచేయండి ప్రభు. అదే రీతిగా మా యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ. యవన బిడ్డలు నీ వాక్యానికి లోబడి జీవించేవారుగా ఉంచండి. నీ సన్నిధిలో ప్రభ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ మెండైన కృప వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా సంఘ పెద్దలను, కమిటీ సభ్యులను, స్త్రీల సమాజం వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ఆలోచనలను సఫలము చేయండి ప్రభ. కరోనా వైరస్ ప్రభ మా సంఘంలో సోకకుండునట్లు నీ కృప దయచేయండి ప్రభు. నీకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా కరోనా ఉందని ప్రభ తండ్రి తీసుకుని వెళ్ళినటువంటి బిడ్డలను తిరిగి పంపడానికి నీ కృప దయచేసావు. ఆర్ గారిని బట్టి, శ్రీరాములు గారిని బట్టి, దుర్గాన్ని బట్టి, భూషణి గారిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రభు వారందరిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ముఖ్యంగా మా బావగారు విజయసాగర్ గారిని ప్రభు తండ్రి క్షేమముగా తండ్రి ప్రభు తీసుకుని వచ్చి తిరిగి డ్యూటీకి వెళ్ళడానికి కృప దయచేస్తాం, నీకు వందనాలు. అదే రీతిగా ప్రభ మా మేనగోడలు కూడా మీరు కాపాడి సంరక్షించారు, నీకు వందనాలు. నీ కృప దయచేస్తారు, వందనాలు. వారి విశ్వాస జీవితంలో ఇంకా ఎదిగి ఫలించడానికి తగినటువంటి క్షేమము, ఆశీర్వాదము, ఆరోగ్యము తండ్రి. మా సహోదరుని కూడా చేసుకోండి ప్రభ. ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. నీ మెండైన దీవెనలు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి పేరు పేరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సన్నీని కూడా మీ జ్ఞాపకం చేసుకోండి, బన్నీని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కృపలు ఎత్తు పట్టుకోండి, బిడ్డలు మీరు దీవించండి, నీ రెక్కల చోట్ల బలపరచండి, భద్రపరచండి. ఆ కుటుంబంలో మీరు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మా సంఘంలో తండ్రి ఈ బిడ్డల పట్ల మీరు చేసినటువంటి గొప్ప కార్యములు బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృప కలిగిన మా దేవా మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. మా సంఘాన్ని మీరు దీవించారు, ఆశీర్వదించారు ప్రభా. ఇంకా తండ్రి సంఘములో ఎవరికి ఎటువంటి ఈ కరోనా సోకకుండునట్లు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయితే నీ చిత్తము తండ్రి మా సంఘములో జరిగించండి ప్రభా. తండ్రి వచ్చే ఆదివారం తండ్రి యథావిధిగా ప్రభ మేము ఆరాధన జరుపుకోవడానికి తండ్రి ప్రజలందరితో, సంఘం అందరితో కలిసి ప్రభ ఆరాధన చేసుకోవడానికి మార్గము సుగమము చేయమని నామ తండ్రి. ఈ 2 వారాలు లైవ్ ప్రోగ్రాం ద్వారా తండ్రి నేను ఆరాధించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ లైవ్ ప్రోగ్రాంలో ఏకీభవించి సహాయపడుతున్నటువంటి అభిషేక్ని బట్టి, నానిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరుని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ రెక్కల చాటును బలపరచండి, భద్రపరచండి. ఆరోగ్యం ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి తండ్రి. మా సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. నీ రెక్కల చాటును బలపరచండి, నీ రెక్కల చాటును బలపరిచి సమృద్ధిని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని నీ చిత్తమైతే మరి యొక్క పునరుద్ధాన దినములో సంఘమంతా కలిసి ప్రభు నీ సన్నిధిలో ఆరాధించడానికి నీ కృప మాకు దయచేస్తున్నాము తండ్రి. నీ దాసునైన నన్ను కూడా జ్ఞాపకం నీ కృపలో నడిపించండి ప్రభు. ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదిగి ఫలించి దినదినము నూతన తలంపులతో, ఉద్దేశాలతో వాక్యాన్ని ప్రకటించడానికి కావలసిన నీ పరమ జ్ఞానాన్ని నాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. కానీ నీ చిత్తములో నేనేమై ఉన్నానో ప్రభా, నేనేమై ఉన్నానో ప్రభా నీకు తెలుసు నాయన. నీ చిత్త ప్రకారము జరిగించడానికి, జీవించడానికి నీ కృప నాకు దయచేయండి అని నీకు వందనాలు. 3వ తారీఖున జరగనటువంటి రాజేష్ వివాహాన్ని మీరు బలపరచండి.
సమస్తము క్రమముగా జరిగించండి, నీ కాపుదలలో ఉంచండి, నీ మెండైన ఆశీర్వాదాల కుటుంబానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదే రీతిగా ప్రభ ఈ దిన ప్రయాణమంతట్లో ప్రభ నీ కాపుదలు ఉంచారు, నీ కృప చూపించారు. తిరిగి ప్రభ ఆరాధన అనంతరము తిరిగి రాజమండ్రి వెళ్ళనయుడుగా ప్రభ నాకు ముందుగా నీ తోడు నడిపించారు. ప్రజలు వచ్చేటప్పుడు వర్షధారము గాలి విపరీతమైనటువంటి వర్షముతో ప్రభ ఆటంకపరిచినప్పటికీ తండ్రి కొద్దిపాటి ఆలస్యం సన్నిధికి రావడానికి కృప దయచేసాం, నీకు వందనాలు. తిరిగి క్షేమముగా వెళ్ళి ప్రభ తండ్రి గృహంలో చేరి మరీ కుమారుని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నీ రెక్కల చట్టను బలపరిచి భద్రపరిచి మీ ఆశీర్వాదాలతో నింపమని నీ కృప కొరకై మమ్మలను మేము నీకు అప్పగించుకుంటూ యేసు ఘనమైన నామమును బట్టి అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుకునగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదిన ఆహారం నీడు మాకు దయచేయి, మహిళ అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారం అపరాధం క్షమించు, శోధనలకు తగ్గడికి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమేన్. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు యేసు క్రీస్తు నామంలో మరి ఒక మారు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.